హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో అందిస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వార్తలు ఎలా ఉన్నాయి, వార్తలకు ఎటువంటి ఎఫెక్ట్స్ రాబోతున్నాయో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కసారిగా అంతకన్నా ముందు పెద్దపల్లి రాజన్న రాసిన శనార్థి నేటి మాట ఒకసారి చదువుదాం. ఈ సృష్టికి మూలమైన మహిళ నేడు పుట్టెడు కష్టాలలో కాలాన్ని వెల్లదిస్తుంది. గొప్ప గొప్ప చదువులు కొనసాగించాలన్న కోరిక మొగ్గ దశలోనే తుంచేసుకుంటుంది. కుటుంబ సమస్యల దృష్ట్యా తల్లిదండ్రుల సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా ఉన్నప్పుడు తన ఆశయాలకు ఆదిలోనే సమాధి కట్టుకుంటుంది. తనలో ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళలేక సమస్యల సుడిగుండాలలో చిక్కుకొని విలవిలలాడుతుంది. ఆపన్న హస్తం అందించే బంధువులు లేక, ఎవరిని చెయ్యి చాచి అడగడం ఇష్టం లేక ఈ దేశ నుదుటి రాతలు మార్చే మగవాళ్ళెందరూ నేడు మౌన రాగాలు ఆలపిస్తున్నారు. చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేసుకొని కుటుంబ బాధ్యతలను మోస్తూ తాగుబోతు భర్తల వేధింపులను భరించలేక ఎందరో మహిళలు వంటింట్లో కన్నీళ్లతో ఎసర్లు పెడుతున్నారు. పుట్టింటి గౌరవాన్ని కాపాడేందుకు మెట్టింట్లో కన్నీళ్లతో కాలాన్ని వెల్లదీస్తున్నారు అంటూ మా పెద్దపల్లి రాజన్న రాసుకొచ్చింది. ఇది వాస్తవం. చాలా మందికి మహిళా మండలకు సోదరిమణులకు చాలా టాలెంట్ ఉంటుంది. కానీ ఇంట్లో పుట్టింట్లో కష్టాలు, పెళ్ళైన తర్వాత మెట్టింట్లో పడే ఇబ్బందులు నానా రకంగా ఉంటుంది. చాలామంది సంతోషంగా ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది బాధలు పడుతూ ఉంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంత ఉన్న ఒక మంచి ఐడియాలజీతో ఒక వ్యాపారం స్టార్ట్ చేద్దామని ఒక మహిళకు ఉన్నా కూడా ఎటువంటి ప్రోత్సాహం ఉండదు. ప్రభుత్వాలు చెప్పుకోవడం తప్ప, మేము మహిళల పక్షపాతం అని చెప్పుకోవడం, 33% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పుకోవడం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు, ఒరగబెట్టింది కూడా ఏం లేదు. మహిళలు మాత్రం పుట్టడు దుఃఖాల్లో ఉన్నట్టే కనిపిస్తూ ఉంది ప్రజెంట్. ఒకసారి ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఫోకస్. గ్రామీణ ప్రజల ఉద్ధరణ కోసం సత్యశోధన, పూలే తెలియని నిజాలు ఆయన చరిత్ర పుటల నుంచి. ఇక్కడ సకినాల సుధాకర్ పటేల్ సీనియర్ జర్నలిస్ట్ రాసిన ఒక సంపుటి చూడొచ్చు ఎడిటోరియల్ పేజీలో. కచ్చీర్కాడి ముచ్చట్లు. పుల్లయ్య కాక మా పోరగాడికి ఓపెన్ కేటగిరీలో కొలువు రాకపోయాయి. ఎట్లనే అంటే ఈ ఈడబ్ల్యూఎస్ పెట్టేసి ఓసీలు కొట్టుకపోయి కొలువులన్నీ. ఆ రెండు పల్లెల్లో వెళ్లి విరిసిన చైతన్యం. సంపూర్ణ మద్యపాన నిషేధానికి గ్రామస్తుల ప్రతిజ్ఞ. బెల్ట్ షాపుల బంద్ చేయాలంటూ గ్రామాల్లో ర్యాలీలు. గట్టికల్, పాతర్లపాడ్ గ్రామాల్లో తీర్మానాలు. గాంధీ జయంతి సందర్భంగా అఖిలపక్ష నిర్ణయాలపై హర్షం. పోలీస్ మీడియా సహకారంతో ఆత్మకూరేస్. ఎస్, జబర్దస్త్గా ముందుకు వెళ్తూ ఉన్నాయి రెండు పల్లెలు. మరి ఇదే కోణంలో ఆ ఊర్లో కనీసం వైన్ షాప్ను కూడా అలో చేయకండి బెల్ట్ షాప్లతో పాటు. అప్పుడు మీరు సంపూర్ణంగా ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇక్కడ రెండు పల్లెల్లో యువకులు చేస్తూ ఉన్నారు, వాళ్ళ గ్రామస్తులు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేయాలి పని. హామీలు అడ్డగోలు హామీలు ఇచ్చుడు, గద్దెనెక్కుడు, తర్వాత ఎవడు అడుగుతాడు. బీసీ డిక్లరేషన్ లాగా అవుతుంది. గ్రేట్ అంటే గ్రేట్ జాబ్ ఇది. ఏ రెండు పల్లెలు ఇవి? ప్రశాంతమైన పల్లెల్లో బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చేస్తూ పల్లెల అశాంతికి కారణమవుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఎన్నో కుటుంబాలు రోడ్డున పడేస్తుందని భావించిన ప్రజలు ఈ నెల 2న గాంధీ జయంతి సాక్షిగా అఖిలపక్షం ఆధ్వర్యంలో గ్రామాల్లో సంపూర్ణ మద్య నిషేధంపై ఏకగ్రీవ తీర్మానాలు చేసుకొని ఇకపై మా గ్రామాల్లో మద్యం అమ్మకాలు చేయొద్దని ప్రతిజ్ఞ చేసుకున్న విషయం సూర్యాపేట జిల్లాలో పల్లె చైతన్యానికి ప్రతీకగా నిలిచింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం గట్టికల్లు, పాతర్లపాడు. గ్రేట్. ఇక ఇది ఇట్లా ఉంటే విమర్శల వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు సరికాదు. ఆర్టికల్ 19(1)(a) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయని సుప్రీంకోర్టు తెలియజేస్తూ ఉన్నది. ఇక నేవీ రాడార్పై అబద్ధపు ప్రచారం. నాస్తికవాదులకు కొత్తగా గుడల మీద ప్రేమ పుట్టుకు వచ్చిందా? పర్యావరణంపై ప్రేమనా లేక నటననా? దేశ రక్షణ కోసం చేసే అత్యవసర ప్రాజెక్టుపై విష ప్రచారం ఎందుకు? అసలు దామగుండంలో ఏం జరుగుతుంది? వ్యాసకర్త కె శ్రీనివాస్ యాదవ్, హిందూ జనశక్తి రాష్ట్ర అధ్యక్షులు రాశాడు శ్రీనివాస్ యాదవ్. సరే, వికారాబాద్ జిల్లాలో అడవులు ఉన్నాయి,
అడవులకు సంబంధించిన ఈ రాడార్ కథేంది కార్క్ అనేది ఒకసారి ఒక 2 నిమిషాలు చూసే ప్రయత్నం చేద్దాం. చాలా మందికి దీనిపైన అనేక అపోహలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఇది మంచి సబ్జెక్ట్. ఇది దేశంలో ఎక్కడ ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా పర్యావరణం కాలుష్యం, రైతుల భూములు పోతున్నాయి అనే పేరుతో కొంతమంది యాక్టివిస్టుల పేరుతో ఆందోళనలు మొదలు పెడతారు. అలాగే దేశ రక్షణకు అత్యవసరమైన ఈ ధామగుండం వేరీలో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ ప్రాజెక్టును కూడా ఆపాలంటూ ఉద్యమం మొదలుపెట్టారు కొంతమంది యాక్టివిస్టులు. పర్యావరణం దెబ్బతింటుందని లక్షల చెట్లను నరికివేస్తారని, హైదరాబాద్కు ఆక్సిజన్ సిలిండర్ లాంటి ఈ దామగుండం అడవి మొత్తం నాశనం అయిపోయి పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందనే ఆందోళనతో పాటు రేడియేషన్ వల్ల స్థానికంగా ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని ప్రజలలో ఒక అనుమానం రేకెత్తిస్తున్నారు. ఎప్పుడు దేవాలయం దేవుడు అన్న మాటలు ఎత్తని పలు పర్యావరణ ప్రేమికులు దామగుండంలో ఉన్న గుడికి సంబంధించిన 100 ఎకరాల భూమి నేవీ ప్రాజెక్టులో పోతుందని స్థానికంగా రేడియేషన్, కాలుష్య భయాందోళనలతో పాటు దామగుండం ఆలయ భక్తులను, హిందూ సంఘాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా నేవీ ప్రాజెక్టు వల్ల రేడియేషన్ సమస్య వస్తుందా? 12 లక్షల చెట్లు నరికి వేస్తారా? ధామగుండంలో ప్రాజెక్టు చేసే వేరీలో ఫ్రీక్వెన్సీ సిగ్నలింగ్ స్టేషన్ అనే నేవీ ప్రాజెక్టు వల్ల రేడియేషన్ సమస్య వచ్చి ప్రజల రోగాల బారిన పడతారనే అనుమానాలను నిజం కాదని నిపుణులు చెప్తున్నారు. స్వయంగా నేవీ ప్రాజెక్టులో అధికారులు చెప్తున్న దాని ప్రకారం నేవీ రాడార్ ఆపరేటింగ్ చేస్తున్న సమయంలో 7 అడుగుల దూరం వరకు మాత్రమే రేడియేషన్ ఉంటుందంట. ఇది దేశ రక్షణకు సంబంధించిన వ్యవస్థ కాబట్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది అని చాలామంది కొనియాడుతూ ఉన్నారు. నిజంగా మంచి జరిగితే మంచిని ప్రొజెక్ట్ చేయండి, చెడు జరిగితే చెడును ప్రొజెక్ట్ చేయండి. కానీ ఎవడో ఇచ్చిన డబ్బుల కోసం, ఎవడో చేస్తున్న కుట్రల కోసం పక్క దేశపోడు కుట్రలు చేస్తే ఆ కుట్రలలో మీరు పాత్రధారులు కావద్దని దయచేసి క్యూనిస్ కోరుకుంటుంది. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటినే తొలగించాం, ముందస్తు నోటీసులు జారీ చేశాము. కలెక్టర్ రాజర్షి షా ప్రభుత్వ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు, అటువంటి తొలగిస్తున్నామని చెప్పేసి ఆదిలాబాద్ నుంచి కలెక్టర్ చేస్తున్న వ్యాఖ్యలు. కోటపల్లి మండలంలో అధ్వానంగా రోడ్లు, అంబులెన్స్ సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్న ప్రజలు. ఎమ్మెల్యే వివేక్ రోడ్లను బాగు చేపించాలి. పత్రికా సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకుల వెల్లడి. ఈ వివేక్ వినోద్ ఉన్నారు కదా, వాళ్ళ నియోజకవర్గం ఇది. ఇట్లా ఉంటే ఘనంగా గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు జరిగింది మంచిర్యాలలో. ఇక అధిక ధరలను నియంత్రించాలని సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసిండ్లు బెల్లంపల్లిలో. రాణి దుర్గావతి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన ఆదివాసీ నాయకులు బెజ్జూరు నుంచి. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పూర్తి చేయాలి, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ చేస్తున్న వ్యాఖ్యలు నిర్మాణం నుంచి. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. నిజామాబాద్కు మెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి నిధులు విడుదల, నిజామాబాద్ ఎయిర్పోర్టు స్థాపనకు పరిశీలన. పాత్రికేయుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇక వృద్ధుల పెన్షన్పై కన్ను వేసిన అధికారులు, ప్రైవేటు వ్యక్తులతో లావాదేవీలు, చనిపోయిన వ్యక్తిని బతుకున్నట్లుగా నిర్ధారిస్తూ పెన్షన్ డబ్బులు స్వహా. అన్నీ తెలిసిన అధికారుల చర్యలేవి, మౌనంగా ఉండడానికి కారణాలేమిటి? అవినీతి కుంభకోణంలో వెలుగు చూసిన సెక్రటరీ బీపీఎం పనితీరు అంట. నిజామాబాద్ రూరల్లో చనిపోయిన ముసలోళ్ళ పింఛన్లు కొట్టేస్తున్నారంట దరిద్రులు. చనిపోయిన ముసలోళ్ళ పింఛన్లు. ఇక వడ్డపల్లిలో దారుణం. ఆన్లైన్ బెట్టింగ్కు ఒకే కుటుంబంలో 3 బలి. కొడుకు చేసిన ఆన్లైన్ బెట్టింగ్లకు అప్పుల పాలు. కుటుంబంలో 3 ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క కొడుకు మంచోడైతే కుటుంబం బాగుపడుతుంది, కొడుకు చెడ్డోడైతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇక దళారులను నమ్మి మోసపోవద్దు, పూర్తి స్థాయిలో పంట కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు జుక్కల్ ఎమ్మెల్యే. ఇక నూతన చట్టాలపై పోలీసులకు అవగాహన అవసరం. పోలీసులు ఇన్వెస్టిగేషన్ కేసులో చేసే లోపాలను సవరించుకోవాలి, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా, కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు హామీ ఇస్తా ఉన్నాడు. ఇక ముస్తాబాద్ డిగ్రీ కళాశాలకు మోక్షం ఎప్పుడో, వాగ్దానాలకే పరిమితం, అమలుకు సుదూరం. ప్రభుత్వాలు మారిన ప్రకటనలకే అంకితం. నాడు జూనియర్ కళాశాలలకు ఉద్యమం చేశాం,
డిగ్రీ కళాశాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ఉద్యమకారుడు చింతోచు బాలయ్య హెచ్చరిక. ఇట్లా ఉండాలి కదా. ముస్తాబ్ డిగ్రీ కాలేజ్ సుందరీకరణ కోసం ఉద్యమం చేస్తా అంటుండు. ఇది కదా నిజమైన వార్త. బాణసంచ దుకాణాల దరఖాస్తులు అక్టోబర్ 12లోగా దరఖాస్తు చేసుకోవాలి సూచించిన సిపి అభిషేక్ మాంతి కరీంనగర్ నుంచి. కోరుట్ల ఎస్ఐ శ్వేత సస్పెండ్. యువకుని ఆత్మహత్యకు కారకురాలని చర్యలు మొదటి నుంచి వివాదాస్పదరాలుగా ముద్ర. మంచిగానే ఉన్నది కవి శ్వేత. కలెక్టరేట్లో కాకాకు నివాళి. జిల్లాలో ఘనంగా కాకా జయంతి వేడుకలు. మందుబాబులకు అడ్డగా మల్లాపూర్ రైతు వేదిక. మరి బీర్లు తెచ్చుకుంటున్నారు, తాగుతున్నారు, పోతున్నారు. ఏం చేయమన్న వాళ్ళను. రైతు వేదిక కట్టిందే మందుబాబుల కోసం కట్టినట్టు ఉన్నది. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలి. క్వింటాల్కు 2300 మద్దతు ధర. సన్నవడ్లకు 500 బోనస్. 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేస్తున్న వ్యాఖ్యలు. ఇక రంజాన్ పల్లిలో నేరెళ్ల కుంట మాయం. అయ్యా కుంటలు మాయం చేస్తున్నారంట. కుంటాను కబ్జా చేసి కంచె వేశారు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు మాయం. అడ్డుకున్న రైతులను బెదిరించిన మాజీ పోలీస్ అధికారి. పల్లెల్లో సైతం హైడ్రా స్థాయి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి అంటున్నారు. మరి మొత్తం ఏడా సంగారెడ్డిలా ఆందోళన అంటే ఇప్పుడు దామోదర రాజనరసింహ నియోజకవర్గమే. మరి ఈసారి ఏం చేస్తుండో అర్థం కావట్లేదు. అడుపో. గడ్డం వెంకటస్వామి సేవలు మరవలేనివి. చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి. ఈయన బాగా కబ్జా పెట్టిండి. ఈయన వార్తలు కూడా తీసుకుంటున్నారు. పటాన్చెరులో మస్తు కబ్జాలు పెట్టిండి పాండురంగారెడ్డి అనే క్యాండిడేట్. పారదర్శకంగా డిజిటల్ సర్వే నిర్వహించాలి. సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సంగారెడ్డి. గడ్డం వెంకటస్వామి కాకాకు ఘననివ్వాలి. మంత్రి దామోదర రాజనరసింహ. 9న రాయకోట్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం. మంత్రికి ఆహ్వానం. ఇక్కడ మంత్రి వార్తనే 1, ఇక్కడ మంత్రి వార్తనే 2, ఈడ మంత్రి వార్తనే 3 ఒకే మంత్రి వార్తలు ఇచ్చేసరికి ఉమ్మడి జిల్లా ఎట్లా నిండుతుంది, ఫీల్ అవుతుంది. మొత్తం క్లబ్ చేసి ఒక వార్త రాస్తే బాగుంటుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. మనందరికీ ఆదర్శం ఉపాధ్యాయులే. పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలి. ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. ప్రైవేటు పాఠశాలలకు ఆకర్షితులు ఎందుకు అవుతుండ్రు? పండుగలోపే ఉపాధ్యాయులకు మంచి బహుమానం. చేవెళ్లలో ఉపాధ్యాయుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అటెండ్ అయ్యారు నిన్న చేవెళ్లలో. ఇక క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం. కొందుర్గులో జైభీం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. క్రీడలు ప్రారంభించిన మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్. కొందుర్గు నుంచి అంటే షాద్నగర్ నియోజకవర్గం. ఇక రాజకీయ కుట్రలకు బలైన సిఐ. 2 అధికార పార్టీ నేతల మధ్య పోరు. డ్యూటీ సక్రమంగా చేస్తే బహుమతిగా సస్పెండ్. పాత కేసును తవ్వి మరీ సస్పెన్షన్ వేటు. వికారాబాద్ సిఐ నాగరాజు సస్పెన్షన్లో పలు అనుమానాలు. ఎందుకంటే ఆయన రెడ్డి గారు కాదు కదా. నాగరాజు రెడ్డి అని ఉంటే అది వేరేలాగా ఉండేది. మరి సిఐ నాగరాజు నికర్స్గా ప్రాణం పెట్టి పనిచేస్తే సస్పెండ్. ఆయనకు మంచి పేరున్నది అబ్బా వికారాబాద్లో సిఐ నాగరాజుకు. 2 అధికార పార్టీ నేతల మధ్య పోరులో ఓ సిఐ బలైన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నాకు ఫేవర్ చేయాలని 2 నేతల ఒత్తిడితో ఎవరికి వత్తాసు పలకకుండా తన డ్యూటీ తాను సక్రమంగా నిర్వర్తించిన సిఐకి బహుమతిగా సస్పెన్షన్ వేటు వేయించారు. వివరాలకు వెళ్తే వికారాబాద్ సిఐగా విధులు నిర్వహిస్తున్న సిఐ నాగరాజు అంతకు పూర్వం సంగారెడ్డి జిల్లాలో జోగిపేట సిఐగా విధులు నిర్వహించి వికారాబాద్కు బదిలీపై వచ్చారు. వచ్చిన రోజు నుంచి తన డ్యూటీ పట్ల తాను నిబద్ధతతో పనిచేస్తూ ఎలాంటి పొరపాట్లు లేకుండా విధులు సక్రమంగా నిర్వహిస్తూ వచ్చారు. ఈ క్రమంలో వికారాబాద్ సర్కిల్ పరిధిలో 2 అధికార పార్టీ నాయకుల మధ్య ఒక కేసు వివాదం విషయంలో వైరం ఏర్పడింది. ఆ నేతలు కేసు విషయంలో తనకు ఫేవర్గా చేయాలని తనకే ఫేవర్గా చేయాలని ఒత్తిడి ఎక్కువ చేయడంతో విషయాన్ని మహానేత దృష్టికి తీసుకుపోవడంతో ఆ మహానేత ఎవరికి ఫేవర్ చేయొద్దు, బాధితులకు న్యాయం చేయాలని చెప్పడంతో తన
విధులను సక్రమంగా నిర్వహించారు. ఇదిలా ఉంటే సస్పెన్షన్కు గురైన నాగరాజు గతంలో అదే వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించారు. పాత కక్షలు అరే సిఐ నాగరాజు అయిన పని అయినా చేసుకుంటా పోతా ఉంటే పాత కేసు ఎప్పటిదో నువ్వు అని చెప్పేసి ఇద్దరు రాజకీయ నాయకుల మధ్యలో బలి అవుతాడు ఒక పోలీస్ ఆఫీసర్. అంటే నికార్స్గా పనిచేసే పోలీస్ ఆఫీసర్లు ఎవరికి అవసరం లేదు. అడుగులకు మడుగులొత్తి లంచాలకు మంచాలు వేసే పోలీస్ ఆఫీసర్లు మీకు కావాలి. లేదంటే సస్పెండ్ చేపిస్తారు ఏదో ఒకటి వంకబెట్టి. ఇదా ఆయనకు మంచి పేరున్నది ఆడ. బోనస్ సర్టిఫికెట్ ధృవీకరించింది మీరే, బోనస్ సర్టిఫికెట్ కరెక్ట్ అని చెప్పింది మీరే. చెప్పిన తర్వాత సిఐ తీసుకున్న తర్వాత మళ్ళీ అది కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ ఇట్లా చేస్తారా మీరు? ఈయన ఎంత ఘోరం చేసిందంటే కేసు అసలు ఈ కేసు ఏం చూద్దాం. మాకు ఒక సిఐ ఎందుకు బలైండు, ఎట్లా బలవుతుండో ఒకసారి చూసే ఆ ప్రయత్నం చేద్దాం. సిఐ నాగరాజును సస్పెండ్ చేయాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగిన ఉన్నత స్థాయి అధికారులు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో విధులలో భాగంగా ఏదైనా అవకతవకలు చేశాడనే కోణంలో విచారించడం మొదలుపెట్టారు. వికారాబాద్కు బదిలీపై వచ్చాక ఎలాంటి పొరపాట్లు దొరకపోవడంతో ఇక ఇంతకు పూర్వం విధులు నిర్వహించిన ప్రాంతాల్లో ఏదైనా పొరపాటు దొరుకుతుందేనో అన్న కోణంలో పాత కేసులను తవ్వగా సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మైనర్ బాలిక వివాహం కేసులో ఇరికించారని నిర్ణయానికి వచ్చారు. మైనర్ బాలిక కేసు విషయానికి వస్తే అప్పుడు ఆ బాలిక 8వ తరగతి బోనాఫైడ్ సర్టిఫికెట్లో మైనర్గా ఉండగా బర్త్ సర్టిఫికెట్లో మేజర్గా ఉండడంతో సంగారెడ్డి డిఎస్పీ ముందు విషయం ఉంచారు. అప్పట్లో అక్కడ విధులు నిర్వహిస్తున్న సిఐ నాగరాజు కేసును దర్యాప్తు చేసిన ఆ సిఐ ఆ బర్త్ సర్టిఫికెట్ అసలైనదా లేక నకిలీదా అని పంచాయతీ సెక్రటరీతో వివరాలు సేకరించారు. రికార్డు పరిశీలించిన పంచాయతీ సెక్రటరీ ఆ బర్త్ సర్టిఫికెట్ అసలైనదేనని స్పష్టం చేస్తూ అసలైన బర్త్ సర్టిఫికెట్ ఒరిజినల్ కాపీ సిఐకి అందజేశారు. దీంతో ఒరిజినల్ బర్త్ సర్టిఫికెట్తో పాటు 5వ తరగతి బోనాఫైడ్ సర్టిఫికెట్ సేకరించిన సిఐ ఆ బాలిక మేజర్గా ఉన్నట్లు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎస్పీ ఆదేశాల మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహా కోరగా బోనాఫైడ్ సర్టిఫికెట్ కంటే బర్త్ సర్టిఫికెట్ ప్రామాణికమని ఆయన సూచించారు. ఈ మేరకు ఎస్పీ ఆదేశాలతో సిఐ నాగరాజు ఆ బాలిక బర్త్ సర్టిఫికెట్ కోసం మైనర్ కాదన్న కోణంలో కేసును మూసివేశారు. అదే కేసులో సదరు సిఐ నాగరాజు విధుల పట్ల నిర్లక్ష్యం వహించాడని నెపంతో ఇప్పుడు సస్పెండ్ చేసేళ్ళు. సిఐ నాగరాజు చేస్తే తప్పేంది దాంట్లో? ఇక్కడ ఎంఆర్ఓను కాంటాక్ట్ అయినలు, పంచాయతీ సెక్రటరీని కాంటాక్ట్ అయినలు, బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారు. వాళ్ళ అఫీషియల్ అధికారుల నుంచి మేజర్ అని తీసుకున్న తర్వాత ఆయన చేసిన తప్పేంది? ఈ కుట్ర కాదా? ఇది రాజకీయ కుట్రలో సిఐ నాగరాజును బలి చేసింది మీరు కాదా? ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ని, ఒక మంచి ఆఫీసర్ని వికారాబాద్కు దూరం చేసింది మీరు కాదా? రాజకీయాలు, చెత్త రాజకీయాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే సిఐ నాగరాజును బలి తీసుకుంటారా మీరు? సిగ్గుండాలే కొంచెమన్నా. ఇక మద్దెల చెరువు ఆక్రమణలపై కొరడ గాజుల రామారం సర్వే నెంబర్ 335లో చెరువులకు సంబంధించిన 4 ఎకరాల స్థలంలో నిర్మించిన ప్రహారీ గోడ రూమ్ కూల్చివేత. రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల చర్యలపై హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు. నేను చెప్పలేదు, స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి మొత్తుకుంటున్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 119 నియోజకవర్గాలలో కబ్జాలలో నెంబర్ 1 పొజిషన్ అని మొత్తుకుంటున్నాం. ఇప్పుడు అదే అయింది. ఎంత పెట్టిండ్లు? 4 ఎకరాల స్థలంలో కబ్జా పెట్టిండ్రు దుర్మార్గులు. 4 ఎకరాల స్థలం. నిన్ననే పద్మక్కన మజాకన్ అని ఓ వార్త ఇచ్చినాం. ఆమె స్థలాలు కబ్జాలు పెట్టుకుంటా పోతాడు పద్మారెడ్డి. ఇది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చెరువునే కథం పట్టించింది. మధ్యలో చెరువు వీళ్ళ పైన కదా చర్యలు తీసుకోవాల్సింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందను లోపలికి దోలాలి కదా ఈ విషయంలో. ఆయన అనుమతులు లేకుండానే, రాజకీయ ఒత్తిళ్లు లేకుండానే కబ్జాలు అవుతున్నాయా? గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించాలి. విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు. పారిశుద్ధ సిబ్బందికి చెత్త తరలింపు రిక్షాలు అందజేసిన కార్పొరేటర్ ప్రేమ కుమార్ ఏడా మల్కాజ్గిరి నుంచి.
ఇక శంషాబాద్లో త్వరలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు. శంషాబాద్లో నూతనంగా 5,50,00,000 నిధులతో నిర్మించిన మున్సిపల్ భవనం ప్రారంభం. రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు. ఇక అమ్మవారి కృప కటాక్షాలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సనత్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ అమీర్పేట్ నుంచి. పోగొట్టుకున్న నగదు సెల్ ఫోన్ బాధితురాలకి అందజేత గోపాలపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకట్రాములు. గ్రేట్ సార్, గ్రేట్ జాబ్. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం. 10 మాసాల పాలనలో ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఘాటు వ్యాఖ్యలు. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. కొల్లాపూర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఆడోళ్ళ కన్నా మగోళ్ళు ఎక్కువ ఉంటున్నారు ఏడగిపోయినా. శ్మశాన ధ్వంసంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆగ్రహం. అక్రమ అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు ఫిర్యాదు. ఎన్ఓసి రద్దు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్. ఇక గిట్లా పోవాలి, ఎవడన్నా అక్రమం చేస్తే ఎమ్మెల్యే ఉరకాలి, గట్లా ఉండాలి ఎమ్మెల్యే అంటే. పండుగకు సొంతూరు వస్తున్న సీఎం సారు కొండారెడ్డిపల్లికి పోతుండ పండుగ కలవకుర్తి. ఇక నవరాత్రుల పూజలో ముఖ్యమంత్రి సతీమణి. ఇక పాలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధన శస్త్రచికిత్స. స్వరపేటికకు చెందిన మైక్రో లారింజన్ శస్త్రచికిత్స. ఆసుపత్రి సూపరింటెండెంట్ సంపత్ కుమార్ మహబూబ్నగర్ నుంచి. పారితోషికం లేని అదనపు పనులు చేయలేము. వినతి పత్రం అందజేసిన ఆశా వర్కర్ యూనియన్ నాయకులు. విపణంగాల నుంచి. పాలమూరు మార్కెట్ పండ్ల వ్యాపారుల బరితెగింపు. డ్రైనేజీ నీటిలో గలీజ్ దందా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం. ఓ అయ్యా, ఆ నీళ్ళలా గడుగుతున్నారా దరిద్రులు. వీడిని తీసుకుపోయి లోపలే అండి ఫస్ట్. బా ఘోరం రా నాయన. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. మద్యానికి బానిస ఏ ఒక్కరు ప్రాణాలు కోల్పోవద్దు. కంపెల్లి గ్రామానికి బంపర్ ఆఫర్. గ్రామంలో బెల్ట్ షాపులు పూర్తిగా నిర్మూలిస్తే 5 లక్షల నజరానా. ఎమ్మెల్యేని స్ఫూర్తిగా తీసుకొని ముందుకొచ్చాను. వెదిరే ఫౌండేషన్ చైర్మన్ వెదిరే మెగారెడ్డి ఘటన. ఏడికి పోయినా ఏదో రెడ్డి ఘటన. గంగం ఇప్పుడు ప్రభుత్వమే ఉంది కదా, మొత్తం బెల్ట్ షాపులు వైన్ షాపులు మొత్తం తీసేయచ్చు కదా. తాగద్దు అని ఎందుకు చెప్పాలి? కరోనాలో దొరకలే మంది, ఎవడు తాగలే కదా, బతకలేరా మనుషులు? గంగమ్మవుడికి గౌరమ్మ చేరే మార్గం లేదా? చుక్క నీరు లేకుండా ఇంకిపోయిన చెరువులు. బతుకమ్మల నిమజ్జనం లేక వేదన పడుతున్న మహిళలు. చేసేదేమీ లేక గుళ్ళ గోడలపై పెడుతున్న వైనం. సంస్థాన్ నారాయణపురం మండలంలో విచిత్ర పరిస్థితి. గీదా సంస్థాన్ నారాయణపురంలో ఒక్క చెరువు లేదా? బతుకమ్మలు వేసుకోవడానికి మా ఆడబిడ్డలు బతుకమ్మలు వేయడానికి కూడా చెరువులు లేవా? మరి ముడుగోడ్ల ఏమవుతుంది? ఓ చెరువుని తవ్వియచ్చు కదా, ప్రభుత్వ భూమిలో ఉన్న చెరువులను కాపాడవచ్చు కదా. పీడిఎస్యు అర్ధ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి. సంఘం పూర్వ జిల్లా కార్యదర్శి చెరుకు సతీష్ పిలుపునిస్తున్న క్రేకల నుంచి. ప్రతి ఒక్కరి వివరాలు డిజిటల్ కార్డులో నమోదు చేయాలి. కుటుంబ డిజిటల్ కార్డులో ఎవరు మిస్ కావద్దు. వివరాల సేకరణలో నిర్లక్ష్యం చేయరాదు. కొడుకుల పెళ్లిళ్ళు అయితే వేరువేరుగా నమోదు చేయాలి. జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవర్ చేస్తానవారు సూర్యాపేట నుంచి. శనార్థి కథనానికి స్పందించిన విద్యుత్ శాఖ. 25 ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం. తాము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ఒక్క కథనంతో అధికారుల్లో చలనం వచ్చింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న శనార్థికి కృతజ్ఞతలు. ఎస్ 100%. శనార్థి కథనానికి స్పందించిన ఎన్ఎస్పి అధికారులు. సాగర్ ఎడమ కాల్వ కట్టుకు మరమ్మతులు. శనార్థికి ధన్యవాదాలు తెలిపిన రైతులు. ఇక్కడో ఎఫెక్ట్. కథనం వస్తే అట్లా రావాలి. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ఐఎన్టీయూసీ మండల అధ్యక్ష కార్యదర్శుల నియామకం. మండల అధ్యక్షుడిగా బొమ్మ కంటి రాంబాబు, కార్యదర్శిగా భరిగేల ఉపేందర్. నియామక పత్రాలు అందజేసిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బయ్యారం నుంచి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుంది. పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. బతుకమ్మ కాడికి పోయి బతుకమ్మల ఆడపిల్లల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏందో చేయాలి. ఇక విద్య కాడికి పోయి విద్యకి ఏడ ప్రాధాన్యం కల్పించింది ప్రకాష్ అన్న. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు విద్యకి ఏడ ప్రాధాన్యం కల్పించింది. విద్యకు మీరు పెట్టిన బడ్జెట్లో మీ వాటా ఎంత? పరకాల నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ బడి చక్కగా ఉన్నది నువ్వే చెప్పిగా. ఇక స్పార్క్ మార్ట్ ప్రారంభించిన దొంతి ఇందిరా మహిళా శక్తి పథకంలో మహిళల అభివృద్ధి లక్ష్యం. నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి. దొంతి మాధవరెడ్డికి
సీఎం రేవంత్ రెడ్డికి పడతలేదు మరి ఏందో. అడవి పందిని చంపిన వారిపై కేసు నమోదు చేసినట్టు ఏటూరు నాగారంలో. ఝాన్సీ రెడ్డి కోలుకోవాలని కాంగ్రెస్ శ్రేణుల పూజలు చేయండి మంచినే. దుర్గాదేవి అనుగ్రహంతో ప్రజలు సంతోషంగా ఉండాలి. దుర్గాదేవి అనుగ్రహంతో ప్రజలు సంతోషంగా ఉండాలి. ఈడ ప్రజలు సంతోషంగా ఈడ ఒకటి తీసుకోండి సరిపోతుంది. మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు రెండు పెడుతున్నారు టైటిల్స్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. ఎంబీబీఎస్ విద్యార్థికి వైరా లయన్స్ క్లబ్ ఆర్థిక సాయం చేసింది. గ్రేట్ 7వ వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు. ముఖ్య అతిథిగా వనజీవి రామయ్య వచ్చిండు. ఇక మద్దులపల్లి మార్కెట్ నిర్మాణ పనులు పునఃప్రారంభం పరిశీలించిన తంబూరు దయాకర్ రెడ్డి. ఇక షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలి. ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు డిమాండ్ చేస్తారు? ఏం డిమాండ్ చేసినా ఏం ఫాయిదా లేదు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడిగ ఎర్రయ్య. ఇక భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకానికి అమలు చేయాలి. ఐఎన్టీయు జిల్లా నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొత్తగూడెం నుంచి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. శ్రీలంక చిత్తు ఆసీస్ శుభారంభం. మహిళల T20 ప్రపంచ కప్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం. ఆస్ట్రేలియా ఏడైనా కింగే. టీమిండియాకు షాక్. నేటి నుంచి టీమిండియా బంగ్లా T20 సిరీస్. ఆల్రౌండర్ శివం దుబేకు గాయంతో సిరీస్ మొత్తానికి దూరం. దుబే స్థానంలో తిలక్ వర్మకు అవకాశం. తెలుగు తేజాన్ని ఎంపిక చేసిన సెలెక్టర్స్. గ్రేట్. తిలక్ వర్మ BHLలో ఉంటాడు, ఒక తెలుగు బిడ్డ. మొత్తం మీద ఛాన్స్ వచ్చింది సరే. కంబ్యాక్ ఇస్తారా? మహిళల T20 వరల్డ్ కప్ నేడే దాయాదుల పోరు. చిరకాల ప్రత్యర్థి పాక్తో డియాంటే డి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్. ఇక ముంబైదే ఇరానీ కప్ 15వసారి ట్రోఫీ కైవసం. రెస్ట్ ఆఫ్ ఇండియా ముంబై మధ్య మ్యాచ్. 121 పరుగుల ఆధిక్యంలో విజేతగా ముంబై నిలిచింది. ఇది ఇట్లా ఉంటే ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. గాడ్ స్క్రిప్ట్ కుమారి అఖండ ఆధారంగా త్రికాల అంట. గమ్మత్తున్నాయి. హీరో నాగార్జునకి షాక్. కేసు నమోదు చేసిన పోలీసులు. ఇక ఏది అవసరమో అదే ధర్మం. ఆసక్తికరంగా మక్టా టీజర్ ఉంటాయి. ప్రేమ అంటే 2 మనసులు, కుల మతాలు, ఆస్తులు, అంతస్తులు కాదు. 2 మనసులు కలవాలంట ప్రేమ అంటే. ప్రియం అని చెప్తున్న వ్యాఖ్యలు. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి. క్యూనియస్. నేను మీ మేడం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.